అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతి చెందిన విషయం తెలిసింది. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉండగా ఇందులో 241 మంది మృతి చెందారు. విమానంలో లక్షల లీటర్ల ఇంధనం ఉండడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో పలువురు ప్రయాణికుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో DNA టెస్టులు అనివార్యమైంది. తాజాగా విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహ DNAతో సరిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అనంతరం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. DNA పరీక్షలకు చాలా సమయం పడుతుందని, దీంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా 2016 నుంచి 21 మధ్య గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ సేవలందించారు. మాజీ ముఖ్యమంత్రి 1206ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అయితే ఆయన మరణించిన తేదీ కూడా 12/06 కావడం గమనార్హం.